నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఐనూరు మండలం చింతలనంకలో చాలా బాధాకర విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రెడ్ క్రాస్ చైర్మన్గా నారాయణ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా వైస్ చైర్మన్ వినమరాజు శ్రీనివాసరాజు గారు, సెక్రటరీ సుజాత గారు, జాయింట్ సెక్రటరీ కృష్ణమూర్తి గారు, మా రెడ్ క్రాస్ సభ్యులందరూ మా దృష్టికి తీసుకొచ్చి జరిగిన సంఘటన వివరించడం జరిగింది. దాన్ని ఫలితంగా మేము ఎర్లీ మార్నింగ్ ఎంఆర్ఓతో మాట్లాడి ఏదైతే రెడ్ క్రాస్ తరపు నుంచి మేము చేయగలిగామో ఆ సేవ తీసుకొచ్చి వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. ఇది కూడా వారికి వివరించడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. చెప్పడం రేపు ఎల్లుండో కలెక్టర్ గారిని కలిసి వివరిస్తాం. ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తాం. పాపం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏమైతే వస్తాయో రావాలో వాటిని కూడా మేము పర్సూ చేసి వాళ్ళకి సహాయం చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఇదైతే చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ఎవరు ఏమి ఇచ్చినా కూడా వాళ్ళని పూరించలేం. అగ్ని ప్రమాదం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ యాక్సిడెంట్ జరిగినా పర్వాలేదు, కానీ అగ్ని ప్రమాదం జరిగితే వారికి ఏం మిగలకుండా వట్టిపట్టులతో మిగిలిపోతారు. వారికి మనం ఎంత చేసినా తక్కువే. ఏదో మానవతా దృక్పథంతో రెడ్ క్రాస్ తరఫు నుంచి మేము చేయవలసింది చేసాం. ఇప్పుడున్న వాళ్ళందరూ యూత్ కూడా సహకరించి వాళ్ళకి ఏదో విధంగా సహకారం చేయాలని ఉన్న 10 మంది కూడా రెడ్ క్రాస్ తరఫున మీ అందరికీ విన్నపించడం జరుగుతుంది. మానవతా దృక్పథంతో సేవ చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఏదో చేయాలా, ఎలా చేయాలనేది, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఆ సేవలోనే ఏదో రూపంలో వాళ్ళు సేవ చేసే తత్వం వాళ్ళు ఉంటే ఏదో ఒకటి నచ్చింది వాళ్ళకి తోచింది వారికి ఈ సమయంలో మనందరి సానుభూతితో పాటు వాళ్ళ సహాయార్థం కూడా చాలా అవసరం. అదంతా ఇక్కడున్న గ్రామస్తులు, యూత్, ఇక్కడ గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పాత్రికల ద్వారాగా, ఈ విలేకరుల ద్వారాగా ఈ విషయాలన్నీ 10 మందికి తెలిసే విధంగా చేస్తే వాళ్ళకి రావాల్సిన సహాయకార్థం తప్పనిసరిగా వస్తుందని మీ వీడియో ముఖంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐనవేలి మండలం చింతలనంకలో నిన్న మాకు 10 గంటలకి ఇల్లు కాలిందని చెప్పి న్యూస్ రావడం జరిగింది. ఇమీడియట్గా మా చైర్మన్ గారు, నారాయణ గారు మాకందరికీ ఫోన్ చేసి రేపు ఈ కార్యక్రమం చేయాలి, ఎవరు ఇవన్నీ కార్యక్రమం వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మేము అందరూ స్పందించి పొద్దుటే మా సారు ఎంఆర్ఓకి ఇంటిమేషన్ ఇచ్చి మేము వస్తున్నామని చెప్పంగానే ఆ ఊరికి నేను వచ్చి రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడ ఎటువంటి ఆపద జరిగినా, అంటే ఇలా ఇల్లు కాలిపోయినా, అలాగే వరదల్లో ఎక్కడన్నా వాళ్ళకి అవసరం ఉన్నా, అలాగే వర్షాలకి తడిసిపోయి ఇల్లు పడిపోతున్నా సరే ఇమీడియట్గా రెడ్ క్రాస్